మనందరికీ తెలుసు. అమెరికా డాలర్ విలువ చాలా ఎక్కువ. మన దేశంలో అయితే మన రూపాయిలకి రూ. 80 వస్తాయి. అంతేకానీ అదేమి దుబాయ్‌లో గానీ, కువైట్‌లో ఉన్న డబ్బులు కరెన్సీ కంటే అదేమి ఎక్కువ కాదు. కానీ ప్రపంచవ్యాప్తంగా డాలర్‌తోనే అన్ని మారకాలు జరుగుతూ ఉంటాయి. అంటే వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే అమెరికా వాడు అట్లా గుత్తాధిపత్యాన్ని చేశాడు. దానివల్ల డాలరు ఎవరి దగ్గరైతే ఉంటుందో ఆ డాలరు ఉన్న దేశం బాగా పవర్ఫుల్గా ఉంటుంది. అమెరికా దగ్గర ఎక్కువ డాలర్స్ ఉంటాయో, ఎందుకంటే వాడే కదా దాని అధికారి, అంటే దాన్ని ప్రింట్ చేసేది. అందుకోసం వాడు ఎక్కువ పవర్ఫుల్గా ఉంటాడు. అలాగే మిగతా దేశాలు కూడా డాలర్లను దాచుకుంటూ ఉంటాయి. ఎవరి దేశంలో డాలర్స్ ఎక్కువ దాచుకుంటారో ఆ దేశాలకి ట్రేడ్ ప్రపంచవ్యాప్తంగా సులభమవుతుంది. అయితే దీనికి చెక్ పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ భావించి బ్రిక్స్ సమావేశంలో ఆయన ఒక కరెన్సీ నోట్ని చూపించాడు. సో ఆ బ్రిక్స్ కరెన్సీ అనేది ఒకవేళ వస్తే అమెరికా యొక్క గుత్తాధిపత్యం తగ్గిపోతుంది. అమెరికా డాలర్ అంత గొప్పది కాకపోయినా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ డాలర్తోనే డాలర్తోనే మనం ట్రేడింగ్ చేయడం వల్ల వాళ్ళకి విలువ పెరిగింది. సో ఆ విలువను తగ్గించడానికి బ్రిక్స్ దేశాలు ప్రయత్నం చేస్తే అన్ని దేశాల మీద 100% దిగుమతి సుంకం వేస్తాడట. అంటే మన దేశాల మీద ట్యాక్స్ వేస్తాడు. ఇప్పుడున్న ట్యాక్స్ ఎంత, ₹10 వస్తువు కొంటే ₹10 ట్యాక్స్ కొనేలాగా అలా. సో అలా మన దేశాలని అంటే ఏదైనా మెడిసిన్ కానీ ఏదైనా అత్యవసరాలకు సంబంధించింది మనం చేసుకుంటున్నప్పుడు దాన్ని మన దగ్గర నుంచి మన దగ్గరికి రాకుండా చేయటం వాడి యొక్క లక్ష్యం. సో ఇది ఇలా వాళ్ళ ఏదో రాజకీయంగా డైలాగ్స్ కొడుతున్నాడు కానీ బ్రిక్స్ కరెన్సీని వాడు ఆపలేడు. ఎందుకంటే భారతదేశం చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వాళ్ళకి ఎప్పటికైనా డాలర్కి ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం తగ్గిపోతుంది. కేవలం డాలర్ విలువ పెరగాలంటే, డాలర్ వాల్యూ పెరగాలంటే వాళ్ళు ఇంపోర్ట్స్ తగ్గించుకొని ఎక్స్పోర్ట్స్ చేయాలి. సో ఎలాగో ఆ దేశం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తుంది, వేరే దేశాల ద్వారా చేస్తుంది, ఆయిల్ని అమ్ముతుంది. అలాగే వాళ్ళకి ఎన్నో పేటెంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ డాలర్ వాల్యూ ఏం పడిపోదు. కానీ ప్రపంచ దేశాల మీద ఉన్న గుత్తాధిపత్యం మాత్రం పూర్తిగా పోతుంది.